అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తరపున 7 వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కల్పించి స్థానిక సంస్థల్లో కార్పొరేషన్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామనటం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విభిన్న ప్రతిభావంతుల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల సంక్షేమం కోరి వారికి ఇంద్రధనుసు 7 వరాలు ఇవ్వటం నిజంగా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు, కానీ మాకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారే అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా 7 వరాలు ప్రకటించారు. ఆ 7 వరాలు ఏమిటంటే, ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండేది. దాన్ని దివ్యాంగులందరూ కూడా వర్తింపజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తానని చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు కూడా మళ్లీ పునః ప్రారంభించటం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయటం వారికి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే కేటాయించడం కూడా నందుకు కూడా మేము చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయటం, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీలు, హాస్టల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్లు కూడా వారి ఉన్న దగ్గరే ఇస్తానంటాం కూడా నిజంగా మేము చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగుల యొక్క భవనం కూడా కట్టించి ఇస్తానంటాం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. మీ మండలాల్లో, నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, జిల్లాల్లో మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మనం వారి రుణం తీర్చుకుందాం.